నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకుంటే ఇక దాని గురించి మాకు దిగులుండదని మా నమ్మకం. మేము నిర్ణయాలు తీసుకుని ప్రయోజనమేముందమ్మా? అదింకా ఆ సత్య గురించే ఆలోచిస్తుంటే. లేదాంటీ, సావిత్రికి అర్థమయ్యేలా చెప్తే వింటుంది. ఒకసారి ఎలాగో చంద్రగారిని మిస్ అయింది. ఇప్పుడైనా అతన్ని చేసుకుంటే తన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. సావిత్రితో నా పెళ్లి అంటే అది నా గెలుపు బాబా. నా గెలుపుని సింపుల్గా చేసేస్తే ఎలా? ఎక్కడికెళ్ళింది అమ్మాయి? ఇంతసేపైనా రాకుండా. ఎక్కడికెళ్ళావమ్మా ఇంతసేపు? చిన్న పని మీద వెళ్ళానమ్మా. అదే, ఎక్కడికెళ్ళావో అని అడుగుతున్నాను. ఓబులేస్ అని ఒకడున్నాడ్లే, వాడేదో ముఖ్యమైన విషయం చెప్తాను రమ్మన్నాడు. సరే, అదాన్ని విడిపించుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని. ఏంటే నీ పిచ్చి? తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చేయాలే? ఇంత జరిగిన బుద్ధి రాలేదా నీకు? తన ఇష్టానికి మాట్లాడి నువ్వు నాకు వద్దు మొర్రో అని అతను విడాకుల కాగితాలు పంపించిన తర్వాత కూడా ఇంకా అతని గురించి నువ్వు ఆలోచించడమేంటే? అది చాలు. అతని గురించి నువ్వు పడ్డ కష్టాలు చాలు. అదొక పీడకలనుకుని మర్చిపో. కల కూడా కాసేపు ఆలోచించేలా చేస్తుంది. అలాంటిది నిజాన్ని కల అనుకొని ఆలోచించొద్దంటావేంటమ్మా? అంటే ఏంటే నీ ఉద్దేశం? అతను అలా వాగుతూనే ఉంటాడు, అయినా సరే నేను మాత్రం అతని గురించే ఆలోచిస్తాను అంటావా? అది కాదమ్మా. ఏది కాదే? నీ గురించి ఆలోచించి ఆలోచించి మా బుర్ర బద్దలైపోతుంది గాని నీ గురించి నువ్వు ఆలోచించుకోవే. అవతల నీకోసం మేమంతా దీని బతుకు ఏమైపోతుందిరా భగవంతుడా అని అల్లాడిపోతుంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదే? ఏదన్నా ఉపయోగపడే విషయం చెప్తాడేమోనని వెళ్ళాను. అది కూడా తప్పేనా? ఉపయోగపడే విషయమా? ఎవరికి ఉపయోగపడే విషయం? నీకైతే కాదుగా, అతగాడికేగా ఉపయోగం. ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. నోరు మూసుకొని ఇక నుంచైనా మా మాట విను. ఏదో ఆ రోజు మనిషిని చూసి మంచివాడని ముందు వెనక ఆలోచించకుండా నీకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశావు. మా తప్పు మేం సరిదిద్దుకోవాలనే అందరం బాగా ఆలోచించి ఆ డాక్టర్ గారికి నిన్నిచ్చి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, మీరు కూడా ఇంకేం మాట్లాడుకో. ఒకప్పుడు నువ్వు ఇష్టపడిన మనిషేగా. అతనితో నీ జీవితం హాయిగా గడిచిపోతుంది. ఆ నమ్మకం మా అందరికీ ఉంది. నువ్వు బాగా ఆలోచించుకొని ఉదయానికల్లా నీ నిర్ణయం చెప్పు. ఇంతకీ మీరెవరండి? నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టానికి గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరుగా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. ఆకలితో ఉన్న మీలాంటి పేదవాళ్ళకి సహాయం చేయడానికే నేను ఈ మెడికల్ క్యాంప్ నడుపుతున్నాను. ఇది దానం కాదు, సహాయం. తీసుకోండి. చిన్నప్పటి నుంచి
చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్నే చేసుకుంటాను. నేనొస్తే సరిపోతుందా? ఇది తీసుకురావద్దు. బాగున్నావా సావిత్రి? మీరు మళ్ళీ ఇలా కనిపిస్తాను అనుకోలేదు కదా. నీతో కలిసి బతకాల్సిన నేను కొంతమంది వలన చావు వరకు వెళ్ళొచ్చాను. ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు సావిత్రి? ఛా, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? ఒంటరిగా ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా నువ్వే బయటికి తిరుగుతూ ఏంటో సావిత్రి, నాకైతే బాధగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు సావిత్రి, నాతో చెప్పావు కదా. నీ హస్బెండ్ బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి ఎవరున్నారు సావిత్రి? నేనున్నాను. అతను నిన్ను తప్పుపట్టడం ఏంటి సావిత్రి? నువ్వు దేవతవే. దేవతని నీళ్లతో అభిషేకించాలి గాని కన్నీళ్లు పెట్టించకూడదు. నీ కన్నీళ్ళని, నీ మీద సత్య వేసిన నిందని పసుపు నీళ్లతో కడిగేస్తాను. లేచావా అమ్మా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను.
కాఫీ తీసుకోమ్మా. ఏం నిర్ణయించుకున్నావమ్మా? చంద్రగారి విషయమా? అవును. నువ్వు చెప్పినట్లే ఆలోచించానమ్మా. నిజంగానే చంద్రగారు చాలా మంచి వ్యక్తి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటంలో గాని, అభిమానించే మనుషుల గురించి జాగ్రత్త తీసుకోవటంలో గాని ఆయన తర్వాత ఎవరైనా. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయినా సుఖపడుతుంది. అందుకే నిన్నెంతగా బలవంతం చేసింది. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావంటే మీ నాన్న కూడా సంతోషపడతారు. ఇంకెందుకమ్మా ఆలస్యం? ముహూర్తం చూడమని చెప్పనా? మాట్లాడవేంటమ్మా? త్వరగా ఈ పెళ్లి జరిగిపోతే నీకో కొత్త జీవితం ఏర్పడుతుంది. చంద్రగారు లాంటి మంచి వ్యక్తిని అప్పుడు దూరం చేసుకున్నాను. ఇప్పుడు దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. మనకు తెలిసిన మంచి వ్యక్తిని ఎందుకు దూరం చేసుకోవాలి? అందుకే మంచి మనిషిని మన బుజ్జినిచ్చి చేద్దాం. నా చెల్లెలు సుఖపడుతుంది. మేము నీ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నువ్వు నీ చెల్లెల గురించి ఆలోచిస్తున్నావా? నేను ఆయన్ని మర్చిపోలేకపోతున్నానమ్మా. చంద్రగారిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానో లేదో తెలీదు గాని ఆయన కోసం ఎదురు చూస్తూ కూడా సంతోషంగా ఉండగలనమ్మా. పిచ్చి పట్టిందే నీకు? అన్ని మాటలన్నా వాడి గురించి ఆలోచిస్తున్నావు గాని మా గురించి ఆలోచించావా? ఏం మందు పెట్టాడా నీకు? మీ నాన్న చెప్పారు, వెళ్ళలేదు. స్నేహితురాలు చెప్పింది, వెళ్ళలేదు. చివరికి తల్లిని, నా మాట కూడా వినవా? మాట అయితే వినగలనమ్మా. మరో పెళ్లి మనసు చంపుకొని చేసుకోవాలిగా. ఏంటే బోడి మనసు? మాకన్నా గొప్పగా ఆలోచిస్తుందా నీ మనసు? ఒక హంతకుడు గురించి ఆలోచిస్తావేంటే? అలాంటివాడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? అమ్మా, ఆయన కట్టిన తాళి ఇంకా ఈ మెళ్ళలోనే ఉంది. నిజంగా హంతకుడైనా సరే ఆయన నా భర్త. చచ్చే వరకు ఆయన భార్యగానే ఉంటాను. ఆయన గురించి అలా మాట్లాడితే మాత్రం బాగుండదు. మారవే, నువ్వు మారో. నా కూతురు నా మాట వింటుంది. ఈ పెళ్లికి ఒప్పించి తీసుకొస్తానని ఆయనతో వాదించి మరీ వచ్చాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చాలు, ఈ మర్యాద చాలు. నీ ఇష్టం వచ్చినట్టు వాడి కోసమే బతుకు. నా మాట విన్నప్పుడు ఇక ఇంట్లో నాకేం పని? అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, ఆయన అప్పుడే చెప్పారు, అది మాట వినదే
నీ గౌరవం పోగొట్టుకోవద్దు అని విన్నానా? చావు, నీ చావేదో నువ్వు చావు. అమ్మా, నా బాధ అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకున్నానమ్మా, అందుకే నా దారిన నేను వెళ్తున్నాను. అమ్మా, ఇప్పుడేమైందనమ్మా? ఇంకా ఏం కావాలి? బంగారం లాంటి భవిష్యత్తును కాదని జైల్లో ఉన్న నీ మొగుడు కోసమే బతుకుతాను అంటున్నావుగా, అలాగే బతుకు. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా 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 ఆగమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఆగమ్మా. నేను చెప్పేది వినమ్మా. వద్దు. నా మాట విన్నప్పుడు నా పేగు ముక్కవి. నీ మాట నేను వినేదేంటే? అమ్మా అమ్మా ఆగమ్మా ప్లీజ్. చూడు, నీ ధైర్యం ఏంటో నాకు తెలీదు, కానీ జరగబోయేదేంటో నాకు తెలుసు. నా భర్త అని అల్లడుతున్నావే, ఆ భర్త తప్పు చేసి కూడా నిన్నే అంటూ విడాకులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్నాడు. వదిలించుకుంటాడు. రోడ్డున పడ్డాక ఆ రోజు నీకు అర్థం అవుతుందే. అదే జరగబోయేది. నీ త్యాగానికి జరగబోయేది అదే. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. అమ్మా అమ్మా అమ్మా. హలో, ఏమండి? నేను ఏమంటుంది నీ కూతురు? పెళ్లి ఒప్పుకుందా? దానికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదండి. సత్యాన్ని మర్చిపోలేకపోతున్నాను, చంద్రని పెళ్లి చేసుకోలేను అంటుంది. దానికి అర్థం కాదు. అది మన మాట వింట మానేసి చాలా కాలమైంది. అది చెప్తే నీకు అర్థం కాదు. అప్పటికి ఎంతో చెప్పి చూశానండి. దాని స్నేహితురాలు లావణ్య కూడా చెప్పిందట. అయినా అది సత్యే కావాలి, సత్య కోసమే బతుకుతాను అని మంకుపట్టు పట్టి కూర్చుంది. విన్నావా? నేను చెప్తే విన్నావా? నా కూతురు నా మాట వింటుంది, అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటుంది అంటూ వెళ్ళావుగా. ఇప్పుడేమైంది? అదిలా మాట్లాడుతుందని అనుకోలేదండి. కన్నవాళ్లుగా మనం దాని మంచి కోరుతున్నావని దానికి అర్థం కావట్లేదు. అందుకే ఇక దాంతో మాట్లాడడం అనవసరం అని నీ చావు నువ్వు చావుమని వదిలేసి వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నావు? ఎక్కడికేంటండి? మనూరికి. అవసరం లేదు. నువ్వు బయలుదేరినప్పుడే చెప్పాను, గొట్టి చేతులతో మాత్రం రావద్దని. కూతురని వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడేమైంది? దానికిప్పుడు ఇళ్ళు వాకిలి తల్లి తండ్రి ఎవరు అవసరం లేదు. నచ్చినట్లుగా బ్రతకడానికి అలవాటు పడిందిగా. ఇక మన మాట ఎందుకు వింటుంది? దాని గురించి మీతో గొడవ పడి తప్పు చేశానండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను. ఇంకా ఇక్కడ నేనుండి చేయగలిగిందేమీ లేదు. వచ్చేస్తానండి. రావద్దు. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టాలంటే అది నీ కూతురుతోనే. అది రాను అంటుంటే నేనేం చేయనండి. అది నాకు అనవసరం. అదే వద్దు అనుకుంటే కాదు, కన్నపేగు కావాలంటూ వెళ్ళావుగా. నీ కన్నపేగగా తీసుకురా. రాలేదంటే నువ్వు అక్కడే ఉండిపో. రే
ఏమిట్రా మాటలు? అమ్మా నువ్వు మాట్లాడొద్దు. ఏమండి, దాన్ని కాదు అనుకునే బయటకొచ్చాను. ఇప్పుడు మీరు రావద్దు అంటే నేనెక్కడికి వెళ్ళనండి. ఎక్కడికైనా వెళ్ళు, ఇక్కడికి మాత్రం రావద్దు. భర్తగా నా మాట మీద గౌరవం ఉంటే వద్దన్న వెళ్లేదానివి కాదు. నా మాట వినని వాడు నాకెందుకు? నీతో మాట్లాడటం దండగా. అది నా ఇంటి దీపం. దానికి కానీ ఏదైనా జరిగిందో మీ నాన్న కాదు, నేను పెడతాను నీకు పిండం.